ప్రస్తుతం మనం హైదరాబాద్ నగర్ శివార్లో ఉన్నటువంటి ఏదైతే నారపల్లికి అతి సమీపంలో ఉన్నటువంటి దివ్యానగర్కి సంబంధించి ఇక్కడ ఎస్టేట్లను అవుతున్నాం. ఇక్కడ చూసుకుంటే కంప్లీట్గా చాలా పెద్ద ఎత్తునైతే కూల్చివేతలు జరిగినాయని చెప్పుకోవచ్చు. మనం విజువల్స్లో చూడవచ్చు. కంప్లీట్గా హైడ్రాకి సంబంధించిన అధికారులు వాళ్ళ అంటే ఇక్కడ సంబంధించిన ఏదైతే ఫ్లాట్ ఓనర్స్ కూడా ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా ఎట్లాంటి కూడా వాళ్ళ దగ్గర నుంచి ఏవి కూడా ధృవపత్రాలు కూడా చూడకుండా పూర్తి మొత్తంలో ఇక్కడనైతే కంప్లీట్గా కూల్చివేతలు అయితే చేసారు. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫ్లాట్ ఓనర్స్ అయితే కంప్లీట్గా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకు సెక్యూర్ అంటే ఇక్కడ ఉన్నంటే సెక్యూర్గా ఉంటుంది. చాలా వరకు రక్షణ కూడా ఉన్న పరిస్థితులు ఉండే గతంలో. ఇప్పుడు గోడలు కూల్చివేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నివాసితులు ఉన్నారో వాళ్ళకి చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే ఇది నగర శివార్లో ఉంది కాబట్టి దొంగల భయం కావచ్చు, మరో విధమైన భయాలు కూడా ఏర్పడతాయని వాళ్ళు చాలా పెద్ద ఎత్తున వాపోతున్న పరిస్థితి. వారు చాలామంది కూడా ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే మనం చేద్దాం. చెప్పండి మేడం, అసలు ఎందుకు ఇక్కడ అంతా డిమాలిష్ చేసారు హైడ్రాకి సంబంధించిన అధికారులు? జై తెలంగాణ. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ దివ్యానగర్ కాలనీ ఒక శోభితమైన కాలనీ. మనం ప్రకృతి అందంగా ఉండాలి, హరితహారాలు చేయాలని మనం చెప్పుకుంటాం. సమాజాన్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దడంలో నల్లమల్లారెడ్డి అన్నయ్య అద్భుతంగా పనిచేసిండ్రు. నేను ఈ దివ్యానగర్లో ఇంతకుముందు మాదాపూర్లో ఉండేది. అక్కడి నుంచి ఇక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి ఇక్కడికి వచ్చిన. రీసెంట్గా ఒక 2-3 నెలల కింద డబ్బు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకుందామని ఒక ప్లాట్ కోసం కట్టిన తర్వాత 5 ఏళ్ల నుంచి ఉన్న సందర్భం మాత్రం ప్రకృతి అద్భుతమైన ప్రకృతి. దీనికి ఇక్కడి నుంచి అక్కడి వరకు మంచిగా కాంపౌండ్ వాల్ ఉండేది. కాంపౌండ్ వాల్ మొత్తం హైడ్రా పేరిట గులగొట్టిండ్రు. ఇది హైడ్రాకు సంబంధించిన విషయం కాదు. ఇది ఎంత అద్భుతమైన శోభ అంటే ప్రకృతి రమణీయం. దీని లోపల ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఒక మధ్యతరగతికి కొన్ని ఆశలు ఉంటాయి, ఎన్నో ఆశయాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నెరవేర్చాలంటే అసలు మన ఇల్లు సరిగ్గా ఉండాలి. మధ్యతరగతి వాళ్ళు కూడా హ్యాపీగా సంతోషంగా ఉన్న ఒక అద్భుతమైన కాలనీ ఇది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళం కోఆపరేటివ్గా అక్కయ్య అన్నో వదినో అనుకుంటూ అందరం బాగున్నాం. ఎవరికీ తెలియదండి ఇది హైడ్రా వస్తుంది, మన కాంపౌండ్ వాళ్ళు ఎందుకు గూలగొట్టింది అన్నది ఇక్కడ సమస్య. ఇదేంటంటే ఈ దర్వాజా మీద దర్పం ఎందుకు, ఈ ప్రహారీ గోడల మీద పెత్తనం ఎందుకు అన్నది మాకు ఒకటి. ఇది ఒక కరాళ నృత్యమే. ఎందుకంటే ఇది నిర్మించాలంటే మనం అందరం ఇంతమంది వచ్చి ఇక్కడ ఈ కాలనీకి అవస్థ అవుతుంది. ఈ కాలనీ గోడ గూలగొట్టడం వల్ల పక్కన అటవీ ప్రాంతం, ఆ అటవీ ప్రాంతం నుంచి అంతకుముందే అడవి పందులు వచ్చినప్పుడు సెక్యూరిటీ మీద అటాక్ చేసినప్పుడు వాళ్ళు ఎట్లనో ఎదుర్కొని మనల్ని అందరినీ కాపాడిండ్రు. చెడ్డీ గ్యాంగులు వస్తాయండి రాత్రిపూట. ఇక్కడ ఇంటింట్లో ఒక్కొక్క అమ్మాయిలు ఉన్నారు, చిన్న పిల్లలు. ఎవరొచ్చి ఏం చేసినా అమ్మాయిల మీద అఘాయిత్యం ఎవరు బాధ్యులు అని మేము అడుగుతున్నాం. హైడ్రా ఈ విషయాలు గమనించుకోవాలి. ఎవరో కాలనీలో ముసిముసి నవ్వుల మాటున విషం మరిగే మనుషులు ఒక 4 పోయి ఇది కూలగొట్టండి అనగానే కూలగొట్టకూడదు. ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ సేఫ్టీ ఉందనే మేము కొనుక్కుందామని ముందుకు వచ్చి కొంచెం డబ్బు కొట్టుకోవడం జరిగింది. మల్లారెడ్డి అన్నయ్యకు రిజిస్ట్రేషన్ చేసుకుందామన్న సందర్భంలో ఇప్పుడు ఒక ఆలోచనలో పడిపోయినాం. అంటే మళ్ళీ గోడ ఉంటుందా ఉండదా, ఈ ప్రహారీ ఉంటుందా ఉండదా, ఇక్కడ ఇన్ని సమస్యలు. ఏ సమస్య వచ్చినానండి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మాటలు ఎన్నో చెప్పొచ్చు, చేతల విషయానికి వచ్చే వరకు ముందుండేటోళ్ళు చాలా తక్కువ మంది. కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మల్లారెడ్డి అన్నయ్య చేతల విషయంలో అద్భుతంగా చేసిండు. ఎందుకంటే రాత్రి ఫోన్లు చేసిన రోజులు కూడా ఉన్నాయి. నీళ్లు రావట్లేదన్నా, కరెంటు లేవన్నా, రోడ్లు లేవన్నా, ఎన్నో విషయాలలో తను పట్టించుకొని ఎంత అద్భుతంగా అంటే ప్రతి మనిషికి స్పందించిండు. ఇంకొక విషయం కూడా గమనించాల్సింది ఏంటంటే 4 చేతులు పడ్డప్పుడు ఏది కూడా రాజకీయంలే అనుకోండి, మామూలుగా ఒక కాలనీలే అనుకోండి, అది చిందరవందర ఉంటుంది. ఇంటికో పెద్ద మనిషి, ఇంటికొక తండ్రి ఉన్నప్పుడు మాత్రమే ఆయన అందరినీ కాపాడినట్టు బాధ్యతాపూర్వకంగా తను ఉంటాడు. ఆ విషయంలో చెప్పే విషయంలో మనకేమవుతుందంటే ఇప్పుడు ఒక 4కి మనం చెప్తున్నప్పుడు ఒక నాయకుడుగా కొంచెం దర్పంగా చెప్పాల్సి ఉంటుంది. అదేదో డిక్టేటర్షిప్ అనుకుంటారు. కానీ కాలనీ చిందరవందర కావద్దు, ఒక తాటి మీద నడవాలి అన్న ఎన్నో ఏళ్ల నుంచి తను నిర్మించింది. తనకు ఒక అధికారం అనేది తప్పకుండా ఉంటుంది. కేవలం ఆక్రమాలను మాత్రమే కూల్చివేస్తామని హైడ్రాకి సంబంధించిన రంగనాథ్ కూడా చెప్పారు కదా, ఇదేమన్నా ఆక్రమణలు ఏమన్నా లేదండి. ఇది హైడ్రా తెలుసుకోవాల్సి రంగనాథ్ గారు చేసిన చాలా పొరపాటు విషయం ఏంటంటే రంగనాథ్ గారు అద్భుతమైన ఒక ఆఫీసర్, కానీ ఈ విషయంలో చాలా పొరపాటు పడ్డారు. ఇక్కడికి వచ్చినప్పుడు కాలనీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళని పిలిచి మమ్మల్ని అందరిని అడగాలి. ఏమని అడగాలి? ఇది హైడ్రాకి సంబంధించిన విషయమేనా, హైడ్రాలో ఉందా లేదా, ఎట్లా ఉన్నది అనేది కూడా మనకు చూపించాలి కదా, నోటీస్ ఇవ్వాలి కదా. ఆల్రెడీ మల్లారెడ్డి అనే దగ్గర హైకోర్టు పోయి వాళ్ళు స్టే తెచ్చుకున్నారు. అన్ని చూపించింది వాళ్ళ డాటరు. మొత్తం మా కోర్టు నుంచి ఉన్నాయండి అని చెప్పి కోర్టు ఆర్డర్ను ధిక్కరించాల్సిన అవసరం ఏంది? ఇవాళ కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసుకుంటున్నారు, పరువు నష్టం దావా వేసుకుంటున్నారు, నష్టపరిహారం వేసుకుంటున్నారు. ఇవన్నీ అనేది ఒక ఎత్తు.
ఇక్కడ కాలనీల లోపల ఉన్న అక్క చెల్లెండ్లు కానివ్వండి, అన్నదమ్ములు కానివ్వండి, వాళ్లకు సెక్యూరిటీ ఏదన్నా అడుగుతున్నారు. ఇవాళ రంగనాథ్ గారు సమాధానం చెప్పాలి కదా ఈ విషయానికైతే. కూల్చివేసే ముందు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కానీ నోటీసులు ఏమైనా లేదు, ఒక 4 వ్యక్తులకే తెలుసట. ఆ 4 వ్యక్తులు ఎవరో కూడా నాకు తెలియదు. ఒక నలుగురు అంటున్నారు. ఆ నలుగురు ఎవరో రావాలి. వాళ్ళందరినీ కాలనీ వాళ్ళు నిలదీసి మీ వల్ల మేము ఇంత సఫర్ అవుతున్నాం కదా, మీ వల్ల మేము ఇంత అవస్థ పడుతున్నాం కదా అని చెప్పుకోవాలి కదా మనం. ఇక్కడ ఒక్కటండి, మనం మాటలు ఎన్నో చెప్తాం, 100 మాటలు చెప్తాం, కానీ లోపల పరిస్థితి ఎట్లుంటుందంటే ఈ 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి ఉన్నాం కదా, ఏ రోజు కూడానండి కార్లు ఆపుతాము, బండ్లు ఆపుతాం. మనము మన గొలుసు తీసి గేటు ముందర వేసినా తీసుకునే నాదుడు లేడు. ఒక అద్భుతమైన సెక్యూరిటీ, వాళ్ళంతా సెక్యూరిటీ వాళ్ళు మార్నింగ్ చూడండి, నైట్ చూడండి, అద్భుతంగా పనిచేస్తారు వాళ్ళు. చేసే ముందర ఖచ్చితంగా మేము నోటీసులు ఇస్తున్నామని ప్రభుత్వం కూడా చెప్తుంది కదా. నోటీస్ ఇవ్వలేదు కదండి. నోటీస్ ఇస్తే మనము వాళ్ళకి అక్కడ నిలబడి అందరం వచ్చి ఆన్సర్ చేసేటోళ్ళం కదా. అంత పొద్దున వచ్చి నోటీస్ ఇవ్వకుండా కూలగొట్టిందంటే ఇది కక్షపూరితమైన చర్య అనే మనం చెప్పుకోవాలి. ఇది పొద్దున 6-7 ప్రాంతంలో కూలగొట్టిందండి వాళ్ళు. అంటే ఏ రోజు పర్టికులర్ డేట్ ఏ రోజు కూలగొట్టి? సాటర్డే అంటే 1 వీక్ అవుతుంది, ఆల్మోస్ట్ 1 వీక్ అయినప్పుడు ఇప్పటి వరకు అధికారులు మళ్ళీ ఏమన్నా మరి మీకు ఎట్లాంటి అప్రోచ్ ఏమన్నా మిమ్మల్ని పెట్టిస్తామని వాళ్ళు ఎవరు అప్రోచ్ కాలేదు. ఇప్పుడు అప్రోచ్ కావాలంటే ఒకటి మల్లారెడ్డి అనే సాదా సీదాగా ఒక్కటే ముక్కు సూటి మనిషి, వాళ్ళ దగ్గర పోయి మనం అడవాల్సిన అవసరం లేదు. కాలనీలు ఉన్నారు, అందరం కలిసి రేపు మీటింగ్ పెట్టుకుంటున్నాం. మీటింగ్ పెట్టుకొని ఎవరెవరికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం కష్టాలు ఉన్నాయి, గేటు కూలగొట్టడంలో ఎవరు ప్రధాన సూత్రధారులు, దానివల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ ఉన్న మహిళలు ఎంతమంది ఇబ్బంది పడతారు, భవిష్యత్తులో ఎదుర్కోవాల్సిన కష్టాలు సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకొని రేపు మీటింగ్ తర్వాత కార్యాచరణ చేయడం జరుగుతుంది. ఎవరి పాత్ర ఉందా అనుకుంటున్నారు? ఎవరి పాత్ర ఉన్నదని నేను అన్నానండి. ఎందుకంటే అది ఏం గొడవ అన్నది కూడా మనకు సంబంధం లేని విషయం. మనం మాట్లాడాల్సింది ఏంటంటే అవతల కాలనీ వాళ్ళు వచ్చిండ్రు, అవతల కాలనీ గొడవ ఇది, అవతల కాలనీలో ఉంటే అది వాళ్ళ సంబంధించిన విషయం, వాళ్ళు చూసుకోవచ్చండి. అక్కడి వరకు ఓకే. మన కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టడం వల్ల ఫలితం దానికి వచ్చే లాభం ఏంది అని నేను అడుగుతున్నా. మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము వచ్చేసరికి 5 years నుంచి ఉంటున్నాము. జస్ట్ ఇప్పుడు మీరే థింక్ చేయండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా గేట్ ఉన్నప్పుడు మీరు అసలు రాగలరా మా కాలనీలోకి? నాట్ ఓన్లీ ఏ సింగిల్ పర్సన్ అండి. సరే వచ్చిన వాళ్ళని అడుగుతున్నారు అని చెప్పి ఎవరైతే ఇది కావాలి అని కోరుకున్నారో జస్ట్ సింపుల్ వాళ్ళ పర్సనల్ గ్లడ్జెస్ని తీసుకొచ్చి మా కాలనీ మీద రుద్దారు. సరే దే వాంట్ యాక్సెస్ కావాలి అనుకున్నప్పుడు గేట్స్ తీస్తే సరిపోయింది కదా, గోడలు బ్రేక్ చేయాల్సిన నెసిటీ ఏంటండి? ఇప్పుడు సరే హైదరాబాద్ ఆ రోజు మీకు క్వశ్చన్ చేస్తే వాట్ దే సైడ్ ఏమన్నారు వాళ్ళు, మీకు మేము పోలీసులు పెడతామన్నారు. ఏది 1 వీక్ అవుతుంది కదా, ఏది మాకు ఎక్కడ ఒక పోలీస్ కనపడలేదే మాకు సేఫ్టీ సెక్యూరిటీ పర్పస్లో. సరే హైదరాబాద్ కూల్చే ముందు కాలనీలో ఇంతమంది పీపుల్ ఉంటున్నారు, వాళ్ళకి మాకు ఏమైనా డిస్కషన్ పెట్టారా, మీకు ఇది అవసరమా లేదా? సో ఇఫ్ యూ వాంట్ మీకు సెక్యూరిటీ కావాలంటే మేము ఏ టైప్లో ప్రొవైడ్ చేస్తామని, గవర్నమెంట్ ఉంది సెక్యూరిటీ ఇవ్వడానికే కదా, నార్మల్ పబ్లిక్ పీపుల్కి అది కూడా లేదు. అక్కడ 2000 కాలేజ్ పీపుల్ అండి, రోజు యాక్సెస్ ఉంటుంది, పక్కన అడవి ఉంది, అడవి పందులు వస్తాయి, అవి వచ్చినా కూడా మా వాచ్మెన్స్ని మా పీపుల్ ఎన్నిసార్లు హర్ట్ చేశాయి. ఇప్పుడు అవి ఇళ్ల మీదకే కదా వచ్చేది, గోడలు లేవు, అవి వచ్చి ఇంట్లోకి దూరుతాయి డైరెక్ట్గా. ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా చేసే ముందు నలుగురిని అడగటం కానీ డిస్కషన్ పెట్టడం కానీ అట్లాంటి ఏం జరగలేదు. డిమాలిష్ చేసే ముందు ఎగ్జాక్ట్ గా అందరు కూడా నోటీసులు ఇష్యూ చేస్తారు కదా, ఈ సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? నోటీస్ ఇష్యూ చేయటం కానీ ఒక కూర్చోబెట్టి ఒకసారి అందరితో మాట్లాడటం కానీ ఏమీ లేదు. ఇట్ వాస్ ఆల్ సడన్ హ్యాపెండ్ అంతే. నోటీస్ ఒక్కసారి వచ్చారు, డిస్కస్ చేశారు, కానీ డిస్కషన్లో గేట్స్ మాత్రమే ఉన్నాయి, గోడలు లేవు. బట్ దే డెస్ట్రాయ్ ఆల్ ద వాల్స్. మీరు చూస్తారు, మీరు నమ్మరండి, అంతమంది పోలీసులు తీసుకొని వచ్చి ఎవరితో యాక్సెస్ అవ్వనివ్వట్లేదు. అంత పొద్దున్నే అసలు ఒక పర్సన్ అండి. ఇప్పుడు కొంతమంది బ్లేమ్ చేశారు మాఫియా అని. మాఫియా అన్నప్పుడు ఒక మనిషి మాఫియా అయితే రోడ్డు మీద తిరుగుతుంటే ఊరికే వదిలేస్తారా? చెప్తున్నా, ఒక పర్సన్ ని మాఫియా అనే ముందు నలుగురితో ఎంక్వైరీ చేసుకోవాలి. అసలు ఆయన మీద అట్లా మేము తెలుసా సార్, ఇక్కడికి వచ్చిన తర్వాత నా పిల్లలకి ఇబ్బంది అని కాలేజ్ స్టూడెంట్స్ ఎవరు ఈ గేట్ తొక్కకూడదు అన్న ఒక్కళ్ళు రాలేదండి. అంత ప్రొటెక్ట్ చేస్తారు మమ్మల్ని. తనదే కదా, ఏమైంది మేడం రావచ్చు అనొచ్చు కదా. సార్ మాకు కాలేజ్ పిల్లలు మాకు యాక్సెస్ వస్తుంటే వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది అని ఒక మాట చెప్తే చాలు, వెంటనే మా ప్రాబ్లమ్ సాల్వ్డ్. ఎవ్రీథింగ్ మాకు పంచాయతీ వాళ్ళు కూడా వచ్చి డ్రైన్స్ బ్లాక్ అయితే వాళ్ళు చెయ్యరు, మా వాళ్ళే చేస్తారు. ఏదైనా సరే కరెంట్ కానీ ఎవ్రీథింగ్ కానీ సరే, ఫస్ట్ రిపేర్ వర్క్ కానీ హ్యాండ్స్ వర్క్ కానీ మా వాళ్ళే ఉంటాయి. కానీ వాళ్ళు అవి ఏం చూడట్లేదు, ఏం పట్టించుకోవట్లేదు, మాతో డిస్కషన్ లేదు, ఏం లేదు.
మొత్తం. నాన్న ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు గమనించాల్సింది ఏంటంటే దీంట్లో కొన్ని వందల మంది ఉపాధి కోసం వచ్చిన వాళ్ళు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా పని చేయడానికి ఇక్కడ ఏంటంటే ఒక వాటర్ ప్లాంట్ ఉన్నది, ఇక్కడున్న చెట్లు కానివ్వండి, లోపలున్న స్కూల్లో కానివ్వండి, కాలేజ్లో కానీ వాళ్ళందరూ మనమన్నా ఉన్న ఏదో సెక్యూరిటీలో తలుపులు పెట్టుకుంటాం కానీ వాళ్ళకు ప్రాబ్లం ఉంటుంది కదా వాళ్ళ చిన్న పిల్లలకు. ఆ చిన్న పిల్లల కోసమైనా మనం ఆలోచించాలి. రంగనాథ్ గారు చేసిన ఒక మొదటి పొరపాటు ఏంటంటే ఒక నోటీస్ ఇచ్చి దీని పర్యావసనం ఎట్లుంటుందని ఆలోచించాల్సి ఉండే. అది ఆలోచించకుండా ఎకాయికి వచ్చి ఇంత పెద్ద గోడ గులగొట్టి లోపల ఉన్న తలుపులు తీసేయడం వల్ల ఇప్పుడు చాలా మంది విస్తీర్ణం ఉంటుంది మొత్తం టోటల్ గా. నాన్న రాంబాబు ఎంత విస్తీర్ణం ఉంటుంది ఇది మొత్తం? కాదు, ఈ గోడ కూల్చిన గోడ 2 కిలోమీటర్స్ వరకు ఉంటుంది నాన్న. ఒకవేళ అంటే ఇది గోడ కూల్చివేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు మీరు ఫేస్ చేస్తున్నారు రెగ్యులర్? ఒకటి నాన్న, ఇంతకు ముందు ఎవ్వరు భయభ్రాంతులకు గురి కాలేదు. ఇప్పుడు రాత్రిపూట ప్రతి ఒక్కళ్ళు మెసేజ్ పెడుతున్నారు మల్లారెడ్డి గారికి. ఏమని? మాకు ఇక్కడ సార్ మీరు మమ్మల్ని కాపాడాలి, మాకు మళ్ళీ సెక్యూరిటీ పెట్టండి. సెక్యూరిటీ కూడా పెట్టొద్దన్నాం, ఎందుకంటే ఎవరైతే నలుగురు చేసిండ్రో వాళ్ళే సెక్యూరిటీ ఉంటారు ఇక్కడ, అంతే కదా నాన్న. అయితే ఇప్పుడు మళ్ళీ అందరు ప్రాబ్లం పడి అందరూ మెసేజ్లు పెట్టిండ్రు. ఏమని? సార్ మాకు ఈ సెక్యూరిటీ లేకపోవడం వల్ల మేము ప్రాబ్లం ఎదుర్కొంటాం, మా మీద దయ ఉంచి మీరు తప్పకుండా మాకు సెక్యూరిటీ పెట్టండి అని. ఇంకొక ఆంటీ కూడా పాపం మెసేజ్ పెట్టింది గ్రూప్లో, నేను నా హస్బెండ్ లేకపోయినా నేను డేరుగా ఉంటున్నా ఇక్కడ, నా పరిస్థితి ఏంది, నాకు ఎవరు అంటే లేదు మా సంఘం నుంచి మేము మీకు కల్పిస్తామని అన్నయ్య వాళ్ళ బాబు కూడా చెప్పిండు. ఏమని? మీకు సెక్యూరిటీగా మేము ఉంటామమ్మా, మీరెవరు భయపడొద్దు. ఇవాళకి కూడా ఒకటి నాన్న మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తనున్నది అటువైపు కాలనీలో. నాకేంది వీళ్ళు ఎవరైతే పోతాయని అనుకోవచ్చు, కానీ అనుకోలేదు కదా. నేను మంచిగా నిజంగానే హాయిగా రాజులాగా ఉన్నా అనుకోవచ్చు కదా. డౌన్ టు ఎర్త్ మనిషి అండి తను. చిన్న పేదల నిమ్న వర్గాల నుంచి ఉన్నతుల వరకు తను ఆలోచించే వ్యక్తి. ఎట్లా ఉన్నారు ఏంది అన్నది ప్రతి ఒక్కళ్ళ గురించి తనకు తెలుస్తుంటది. ఆలోచించిన మనిషికే ఇంత బాధ ఉంటుంది. ఇవాళ మళ్ళీ సెక్యూరిటీని పెట్టి మళ్ళీ అందరికీ రక్షణ కల్పిస్తున్నాడు అంటే గ్రేట్. అది గ్రేట్. కూల్చివేతల దగ్గర చాలా వరకు కూడా పోలీసులను ప్రొటెక్షన్ గా పెడతారు. మరి అట్లాంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఏం కనబడతలేదు. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు విషయం? ఎక్కడ ఎవరు ప్రొటెక్షన్ పెట్టాలంటున్నారు? వాళ్ళే 500 మంది 600 మంది వచ్చినప్పుడు మన కాలనీ నుంచి ఎంత మహిళలు పోయి అడుగుతారండి. వాళ్ళ కుటుంబ సభ్యులు పోరాడినరు, మనము పోరాడినము. ఇది ఒక కక్ష సాధింపు చర్య మాత్రమే. అట్లాంటి వాళ్ళు మాత్రమే నోటీస్ ఇవ్వకుండా గులగొడతారు, అంతే కదా. మనకి ఇక్కడ క్లియర్ కట్ అర్థమైపోతుంది కదా. ఇక్కడ గోడ గులగొట్టిందంటేనే ఇది ఒక కక్ష సాధింపు చర్య అన్నది, ఇది ఒక కరాళ నృత్యం అన్నది మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇది ఏంది? దర్వాజాలు కూలి గోడలు కూలి దీంట్లో ఉన్న వీళ్ళు అందరి కాలనీ కంటే మధ్యతరగతి వాళ్ళు కూడా కళలు ఎంత మంచిగా అంటే వాళ్ళకి నిజమవుతున్నాయి కదా, మేము హ్యాపీగా ఉన్నాం కదా అనుకుంటున్నారు. ఏదో పెద్ద ఉన్న వాళ్ళు మాత్రమే ఉన్నారు, సంపద ఉన్న వాళ్ళు మాత్రం అన్నట్టు లేదు ఇక్కడ. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హైడ్రా ఏదైతుందో అది ప్రజలకు ఉపయోగకరంగా ఉందా లేకపోతే అన్నెసెసరీ అంటారా? నెసెసరీ అన్నది విషయం కాదండి. నిజంగా ఏదైతే చెరువులను ఆక్రమించిండ్రో అక్కడ కూలగొట్టండి, వి విల్ సపోర్ట్. ఇక లేకపోతే హైడ్రా వల్ల ఇప్పుడు ఎక్కడైతే ఆక్రమణ జరిగిందో అక్కడ కూలగొట్టండి. మీరు ఇది ఆక్రమణ కానీ ప్రహారీ గోడను కూలగొట్టడంలో అర్థమైంది అని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఇది ఆక్రమించింది కాదు కదా. ఇప్పుడు ఈ గోడను కూలగొట్టడం వల్ల లాభం ఏంది, కొట్టగొట్టడం వల్ల లాభం ఏంది అని నేను అడుగుతున్నా. ఇది కూలిపోవడం వల్ల ఏమన్నా వచ్చిందా ఇప్పుడు ఇవాళ రంగనాథ్ గారికి, హైడ్రాకి ఏమన్నా వచ్చిందా మీరు చెప్పండి. మీ దగ్గర అంటే సరి అయిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఉన్నాయా? అన్ని ఉన్నాయండి. డాక్యుమెంట్లు లేకుండా తను ఎప్పుడు ఉండడు మల్లారెడ్డి గారు. హైడ్రా అధికారులు వచ్చినప్పుడు మీరు చెప్పారు మా దగ్గర అన్ని ఉన్నాయి, ఎందుకు కూలగొడుతున్నారు అని అడిగారు. పొద్దున్నేనండి, ఇది లేదు కదా, ఇది లేదు, అక్కడెక్కడో కూలగొడుతుంది అనుకున్నాం. కానీ మేము వచ్చి చూసేసరికి ఒక అర్ధగంటలో జరిగిన ధ్వంసం ఇది. ఎవరికి తెలియదు కదా. తెలిస్తే ఇదే పోరాటం అప్పుడే అక్కడ వాళ్ళతోనే చేస్తుంటాం కదా. ఎందుకు ఊరుకుంటాం మనం? ఇంత నష్టం జరుగుతున్నప్పుడు అయితే ఊరుకోం కదా. చాలా వరకు చెరువులు ఉన్న ప్లేస్ లో కుంటలు ఉన్న ప్లేసుల్లో కూల్చివేతలు ఎక్కువ శాతం చేస్తారు. మరి ఇక్కడ అట్లాంటి పరిస్థితులు కూడా ఏం కనబడతలేవు కదా, ఎందుకు కూల్చిర్రు అనుకోవచ్చు. ఎందుకు కూల్చిందని నేను మళ్ళీ చెప్తున్నా నాన్న. ఇక్కడ కొంతమంది ముసి నవ్వులు విషం మరుగుతున్నది. వాళ్లకు ఏందంటే ఈ గోడ గులగొట్టి వాళ్ళకి ఏందంటే ఒక పైశాచిక ఆనందం పొందొచ్చు అనుకుంటుంది. ఇది ఒక చునకానందం వాళ్ళు. కానీ ఆయన తలుచుకుంటే 5 నిమిషాల్లో పెట్టగలడు. ఆయన మళ్ళీ పెడతాడు. కాకపోతే ఏంటంటే కాలనీ వాళ్ళందరం మేము ఒకటే చెప్తున్నాం, ఇది సఫర్ అవుతుంది మేమంతా కాబట్టి మేము ముందుకు వచ్చి తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తాము, మద్దతు ఇస్తాము, ఆ తర్వాత మీరు పెట్టండి అని చెప్తున్నాను నేను. ఇంటెన్షన్ కి గవర్నమెంట్ ఇన్వాల్వ్ కాదు కదా, హైడ్రా ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా. ఎందుకు లేదు? అట్లా లేనప్పుడు ఇది ఎట్లా కూలుతుందండి మరి? చెప్పండి. మీరే అన్నారు కదా, క్వశ్చన్ మీ దగ్గరనే ఉంది, ఆన్సర్ మీ దగ్గరనే ఉంది. మీరేం చెప్పిందంటే నాకు
చెరువు పరిసర ప్రాంతాల ఆక్రమణ అయిన వాటిని మాత్రమే కూలుస్తారు అన్నారు. ఇది చెరువులో ఉందా? FTL పరిధి కాదు. కానప్పుడు ఇది పోనీ దీనివల్ల ఎవరికైనా నష్టం ఉన్నదా? దీనివల్ల ఇక్కడి నుంచి పోవద్దు అని కానీ రావద్దు అని కానీ అందరు వస్తున్నారు పోతున్నారు. కాకపోతే సెక్యూరిటీకి చెప్పి పోవాలి. ఇవాళ ఒక YVR టీవీ అని వచ్చింది అనుకుందాం, మీరెవరు సార్ దేనికోసం పోతున్నారంటే మేము ఇంటర్వ్యూ చేయడానికి పోతున్నాం. ఏ ఇంటికి పోతున్నారు అని అడుగుతారు. శ్రీదేవి మేడం ఇంటికి పోతున్నాం అంటే అయితే పోండి అని చెప్తారు. అంతే కదా. ఇప్పుడు లేనప్పుడు ఏమైపోయింది? మీరు స్ట్రైట్గా ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. ఇప్పుడు మీరు ఎవరింటికైనా పోయి మైక్ పెట్టవచ్చు. అంటే ఇక్కడ సెక్యూర్ ప్లేస్ ఉందని ఫ్లాట్స్ తీసుకున్నారు అంతే కదా. సెక్యూరిటీ 100కు 200% ఉందండి. సెక్యూరిటీ పర్పస్నే అందరు ఇక్కడ ఉంటున్నారు. దేవుడి మీద భారం వేసి మీరు నడవండి అంటారు కదా, అట్లా ఆయన మీద భారం వేసి నల్లమల్లారెడ్డి గారి మీద భారం వేసి మీరు ప్రతి ఒక్కరిని అడగండి. కాలనీలో ఉంటాయి మొత్తం ఎన్ని ఇండ్లు ఉంటాయి? ఎన్ని ఇండ్లు ఉంటాయి రాంబాబు? మొత్తము 100 అబౌవ్ ఉంటాయండి. 100. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడన్నా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా చూసి? ఇట్లాంటి సిచ్యువేషన్ ఓకే, ఏం చెప్పదలుచుకున్నారు హైడ్రాక్ అంటే ఇట్లాంటి పరిణామాలతోటి? ఇది చేయడం అయితే కొంచెం మంచిగా లేదు పద్ధతి, అంతే. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు మీరు? 2005 నుండి ఉంటున్నామండి ఇక్కడ. మాకు ఫుల్ సెక్యూరిటీ ఉంది. మా పిల్లలు కూడా ఇక్కడనే చదువుకున్నారు. ఈ నుండి అమెరికా పోయారు, ఇద్దరు సెటిల్ అయ్యారు. మాకే భయం లేదు, ఫుల్ సెక్యూరిటీ ఉంది, కాంపౌండ్ వాళ్ళు ఉంది అని మేము ఇక్కడ ప్లాట్ తీసుకున్నాం, ఇల్లు కట్టుకున్నాం. మరి ఇప్పుడు ఇట్లా చేస్తే గోడలు కొట్టయితే సెక్యూరిటీ లేదు కదా, మాకు భయమే కదా. ఎప్పటికీ మగవాళ్ళు ఇంట్లో ఉండారు కదా, జెంట్స్ ఇంట్లో ఉండారు కదా. మరి ఏటైనా టూర్లు వెళ్తారు, ఒంటరి ఆడవాళ్ళం ఇంట్లో ఉంటాం, అప్పుడు ఎవరు వచ్చి కాపాడతారండి? అంటే గవర్నమెంట్ ప్రతి ఒక్కరిని కూడా సెక్యూర్ గవర్నమెంట్ ఉందండి, గవర్నమెంట్ ఉంది కానీ గోడలు కూల్చొద్దు కదా. అందరినీ ఖాళీ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలి. మాట్లాడినాక ఇది అందరిని కూర్చోబెట్టి అందరి అభిప్రాయం తీసుకుంటే బాగుంటుంది. కానీ కొందరి అభిప్రాయం తీసుకొని కూల్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా చూసారు ఇట్లాంటి సిచ్యువేషన్? నేను ఎప్పుడు చూడలేదండి, ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. 2005 నుండి ఉంటున్నామంటే, ఇన్ని రోజుల కాంచి మాకు భయం లేకుండా ఉంటున్నామంటే చూడండి. ఇన్నేళ్ల నుండి ఉంటున్నామంటే మాకు ఎంత సెక్యూరిటీ ఉండబట్టుకునే ఉంటున్నాం. అంటే అక్రమాలు చేసి నిర్మాణాలు చేసుకున్న వాళ్ళు ఇళ్ళే గులగొడుతున్నాం, వాళ్ళ గోడలే గులగొడతాం తప్ప వేరే అన్ని ధృవపత్రాలు ఉన్న వాళ్ళని అసలు ఇల్లు టచ్ కూడా చేయమని హైడ్రా చెప్తుంది. ఆక్రమాలు అంటే ఇక్కడ ఎవరు ఆక్రమించుకోలే కదండి, కొనుక్కునే కదా, కష్టపడి రూపాయి కూడబెట్టి. వాల్ ఏంటది? ఆ ల్యాండ్ కొన్న ఆయన ప్రాపర్టీకి ఆయన పెట్టుకున్న వాల్. ఇప్పుడు ఇది అనుకోండి, జస్ట్ ఇది ఒక హద్దు. వాళ్ళు కూడా వచ్చి మాతో చెప్పాలి కదా, మేడం దిస్ ఈస్ అన్అఫిషియల్, అది అన్అఫిషియల్, ఏదో మా కాలనీతో కూర్చొని మాట్లాడాలి కదా. కాదండి, ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే గేట్ తీయాలి. అంత మొత్తం వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు డిస్ట్రాయ్ చేసుకోవాలి, మొత్తం పగలగొట్టి వెళ్ళిపోతారా? రంగనాథ్ గారు కూడా ఖాళీ వాళ్ళందరినీ సంప్రదించినాక చెయ్యాలి. కానీ ఒకే నలుగురు చెప్పంగానే తీయడం కాదు కదా. అది అందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టి అందరు పెట్టి ఏంది అని చెప్పాలి. అప్పుడు ఏమైతుంది అంటే ఈజ్ బెస్ట్ లీడర్. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నల్లమల్లారెడ్డి ఒక నిజమైన నాయకుడు. ఆయన చూపించగలడు, చేయగలడు, చెప్పగలడు. ఎందుకంటే తన ఆన్సర్ మేమందరం అసలు ఒక నిమిషం పాటు ఏంటంటే కన్ను తెచ్చి మూసే లోపల అన్నట్టు ఆ పొద్దున వచ్చినప్పుడు ఎవరు చూడలేరు కదండి. మనకు తెలుస్తుందా వస్తున్నారు వీళ్ళు అని మనం అనుకోం కదా. అక్కడేదో అవుతుందంటే ఏందో అది చూసుకుంటాం, ఆ కాలనీ వాళ్ళకి సంబంధించింది. మనం పోం కదా, మన కాలనీ వరకే మనం మాట్లాడతాం. మేమందరం వచ్చేసరికి గోడలు కూలున్నాయి. ఈ విషయానికైతే అడగాలి కదా, మనం నిలదీయాల్సిన అవసరం ఉందా లేదా చెప్పండి. అది ప్రభుత్వమే కానివ్వండి, రంగనాథ్ గారేనండి, హైడ్రా కానివ్వండి, ఏదైనా ఇక్కడ ప్రజలకు ఒక పరిపాలన అండి. ప్రజలందరూ ఏం చేసిండంటే ఒక మారుమూల గ్రామంలో ఉన్న ఒక వ్యక్తిని ముఖ్యమంత్రి చేసుకొని వచ్చినాం మనం. మంచిగా ఎందుకు చేసుకున్నాం? 10 ఏళ్ల పరిపాలనలో లోటుపాట్లు ఉండొచ్చు, మంచిగా ఉండొచ్చు, మంచిగా చేయొచ్చు, అంతకంటే గొప్పగా చేసి చూపించు. కానీ ఈ విధ్వంసం ఏంది? స్వరాష్ట్రమై తెలంగాణ సుభిక్షంగా ఉండాలని మనం అనుకున్నాం. ఈ దుర్భిక్షం ఏంది? గోడలు వాళ్ళకి కొట్టుకొని ఇంటింటి గోడలు, కాలనీ గోడలు పగిలితే ఇదేమన్నా అందమా? మంచిగా ఉంటుందా? చెప్పండి, మీరు చెప్పండి. అంటే ఇట్లాంటివి జరగడం వల్ల హైదరాబాద్ గ్రాఫ్ పెరిగే ఏమన్నా అవకాశాలు ఉంటాయా? గ్రాఫ్ పెరుగుతుంది అనుకుంటుందా? గ్రాఫ్ తగ్గుతుంది అనుకుంటుందా మీరు? ఇక్కడ చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక బాబు ఇప్పుడే పేపర్లో చూసిన నేను, రియల్ ఎస్టేట్ సరిగ్గా నడవక రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయి ఆత్మహత్య చేసుకున్నాడు అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోవాలంటే భయపడతారండి, మనం కొనుక్కోవాలంటే భయపడతాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఈ స్థాయికి వచ్చిండు. మరి ఆయనకు అవగాహన నుండి కూడా ఇట్లా చేస్తున్నాడు, ఎట్లా చూడొచ్చు ఈ విషయం? అది ఒకటండి. ఇప్పుడు తన పరిపాలన సరిగ్గా లేదు అని కాదు,
నిజంగా మీరు చేయదలుచుకుంటే జెన్యున్గా ఎక్కడైతే ఆక్రమిత ప్రదేశాలు ఉన్నాయో అక్కడ పోయి మీ జులుం తప్పకుండా చూపించండి, మేము కూడా సపోర్ట్ చేస్తాం. కాకపోతే ఏంటంటే ఎక్కడ రక్షణతోనున్న ఒక కాలనీలా తప్పకుండా నేను రేవంత్ రెడ్డి గారి దగ్గరికి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తున్నా, వెళ్ళి నేను చెప్తా, రేవంత్ రెడ్డి గారు మా పక్క ఊరేనండి, మాడుగుల పక్కన, మాది సిరిసనగాళ్ళ విలేజ్, వాళ్ళది మాడుగుల విలేజ్. నేను పోయి చెప్తే ఇనేంత మనిషే, తనకు ప్రతి ఒక్క విషయం తెలుసు. నేను పోయి అడుగుతా, ఏమని మీరు ఇది గులగొట్టమని చెప్పిండ్రా రంగనాథ్ గారికి? ఈ కాలనీలో ఉన్న ప్రజలను కష్టపెట్టమని చెప్పిండ్రా? మీరు ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఆడబిడ్డలను కడుపులో పెట్టుకొని చూసుకుంటా అన్నోళ్ళు చేయాల్సిన పనేనా అని చెప్పి మేము కాలనీ వాళ్ళందరం పోయి అడగాలనుకుంటున్నాం. టైం తీసుకుంటున్నా, నేను పోయి తప్పకుండా క్వశ్చన్ చేస్తా. అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రభుత్వాన్ని కావచ్చు, హైడ్రా అధికారులను మళ్ళీ కలిసే ప్రయత్నం ఏమైనా చేసారు? లేదు, ఇప్పుడు వెళ్తాం. రేపు మీటింగ్ ఉంది కదా నాన్న, సండే మార్నింగ్ మీటింగ్ ఉంది. అందరము మల్లారెడ్డి గారిని మేము చర్చిస్తాం. ఏమని, ఇది లేకపోవడం వల్ల, గోడ ప్రహారీ దర్వాజా లేకపోవడం వల్ల మాకు చాలా ఇబ్బందులు అవుతాయి భవిష్యత్తులో. ఇవన్నీ పోవాలంటే మీరు మా ఇంట ఉండి మీరు హైడ్రాకి రావాలి, మా గోడ మాకు పెట్టేదాకా మేము అందరం పోరాడతాం, మేము ఎన్నుకుంటామని మేము చెప్తాం. తప్పకుండా హైడ్రా రంగనాథ్ గారిని తప్పకుండా కలుస్తాం, మేమంతా తప్పకుండా కలుస్తామండి. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఎక్కడైతే కూల్చివేతలు చేస్తామో దాన్ని ఎవరైతే ఆక్రమించి కట్టుకున్నారో వాళ్ళే తీసేసుకోవాలి, వాళ్ళే పూర్తి బాధ్యత, లేకుంటే ఖచ్చితంగా కూడా వాళ్ళ మీద పెనాల్టీ ఇస్తామని కూడా హైడ్రా చెప్పింది. మరి ఇక్కడ వాస్తవం ఇక్కడ చూస్తేనే సిచ్యువేషన్ చూస్తే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తేనైతే హైడ్రా మిస్టేక్ ఉన్నదని చెప్తున్నారు. మరి హైడ్రా ఇప్పుడు 1 వీక్ అయింది, ఇప్పటి వరకు కూడా క్లీన్ చేయలేదు, మళ్ళీ రీకన్స్ట్రక్షన్ కూడా చేయలేదు. మేము పోతాం కదండి, ఇప్పుడు రేపు మీటింగ్ అయిన తర్వాత వెళ్తాం, హైడ్రాకు ఒక వినతి పత్రం ఇస్తాం. మల్లారెడ్డి అనే అక్కడ క్లియర్గా చెప్తారు, ఈ గోడకు, ఈ ప్రహారీ గోడకు, ఈ పెద్ద గేట్లకు దీనికి సంబంధించిన విషయం ఇది ఆక్రమిత ప్రదేశం కాదు, ఇది ఒక కాలనీకి రక్షణగా ఉన్న ప్రదేశం అని చెప్తారు. చెప్పిన తర్వాత రంగనాథ్ గారు ఏమి యాక్షన్ తీసుకుంటారని, నిజంగా మన తప్పు ఉన్నదా అక్కడే తెలుస్తుంది కదండి. లేదు అంటే కనుక మళ్ళీ వాళ్ళు ఏం చేయాలంటే ఇదంతా క్లీన్ చేయాలి, మళ్ళీ గోడ పెట్టాలి, అది వాళ్ళ బాధ్యత. మనం కోర్టుకు కూడా పోయినాము, కోర్టు నుంచి కూడా డిసైడ్ అవుతుంది. అదే మేము దాని మీద అయినా ఆధారపడి ఉన్నాము. కూల్చివేతల సమయంలో ఎంతమంది మ్యాన్ పవర్ యూజ్ చేశారు, ఎన్ని మిషనరీస్ యూజ్ చేశారు? ఇక్కడ ఒక 3 వచ్చినాయి అనుకుంటా కదా రాంబాబు, 3 5 5-10 వచ్చినాయట. మళ్ళీ పోలీస్ ప్రొటెక్షన్ ఒక 500 మంది. దేనికండి ఇది? మీరు ప్రజలను కాపాడాల్సిన పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తారా? ఇదా పద్ధతి, పోలీస్ వ్యవస్థ పద్ధతి? మీరు పోలీస్ అనేది వీళ్ళందరికీ భద్రత ఇస్తాము, అరే ఫెండ్రీ పోలీసింగ్ అన్నట్టు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా ఉన్నారండి. పోలీసులు అంటే వాళ్ళు ఎక్కడ కూడా ఏదైనా నష్టం జరిగినట్టు మీకు వచ్చిందా నోటీసులా చెప్పండి? కేసీఆర్ ఉన్నప్పుడు హైదరాబాద్ మొత్తం కూడా ధ్వంసం చేసిండు, నేను వచ్చినాక దాన్ని మళ్ళీ నిర్మిస్తున్నారు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మనం మాటలు ఉందో చెప్పుకోవచ్చండి. ఎవరిని అడిగినా, మూలకున్న ముసలమ్మని అడిగినా ఏది విధ్వంసము ఏది అభివృద్ధి అనేది కళ్ళకు గట్టినట్టు చెప్తారు. నిన్న కాంగ్రెస్ పోల్ జరిగినప్పుడు ఎన్నొచ్చినాయి? గడిల పాలన అన్నాడు, ఫామ్ హౌస్ పాలన అన్నాడు, ప్రజాపాలన అన్నాడు. ప్రజాపాలనకి ఎన్నోట్లు వచ్చినాయి చూడండి, గడిల పాలనకి ఎన్ని వచ్చినాయో చూడండి, చూసి చెప్పండి. మీకే తెలుసు కదా అది. గ్రాఫ్ ఎంత వచ్చిందన్నది చూడండి మీరు. అంటే సిటిజన్స్ అంతా సాటిస్ఫైడ్గా లేరంటారు, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 ఏడాది అయింది, ప్రజలు కూడా శాంతియుతంగా మంచి స్వేచ్ఛగా బతుకుతున్నారు. ఒకటి విషయం నాన్న, ఇప్పుడు ప్రభుత్వం అనేది మనల్ని కాపాడేది. ప్రభుత్వం ముచ్చట మాట్లాడొద్దంటే అది అన్ఎడ్యుకేటెడ్ అవుతుంది. ప్రభుత్వము మనల్ని రక్షిస్తుంది, పంపింది ప్రభుత్వం. కాబట్టి హైడ్రా అనే దాన్ని ఈ విధ్వంసం గురించి మనం బాధపడుతున్నాం. ఎవరిని అడగాలి? మనకెవరు ఈ రాష్ట్రానికి పెద్ద? ముఖ్యమంత్రి గారిని అడుగుతాం, అంతే కదా. వీళ్ళకి రక్షణ కల్పించండి, దీంట్లో తప్పులు ఏమున్నాయో, అన్యాయాలు ఏమున్నాయో చూడండి, మళ్ళీ గోడ పెట్టండి, గేట్ పెట్టండి అని తప్పకుండా చెప్తాం మనం.